ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు ఇండియాకి సంబంధించి చాలా చోట్ల గ్యాస్ కొరత అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా విశాఖపట్నంలో గ్యాస్ కొరతతో చాలా వరకు హోటల్స్ అన్నీ కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని హోటల్స్ వాళ్ళు హోటల్ ఖచ్చితంగా రన్ చేయాలి కాబట్టి కట్టెల పొయ్యిని నమ్ముకుని ఇప్పుడు వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, రెడీ చేసినటువంటి రైస్ని ఇప్పుడే మొత్తం అంతా కూడా తీసి వాళ్ళు హోటల్ లోపలికైతే పంపిస్తున్నటువంటిది అయితే ఉంది. గతంలో ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా జరిగినాయి అంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఆ కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తూ ఇచ్చేవాళ్ళు. కానీ పెరుగుతున్నటువంటి అంటే చాలా వరకు ఆ కట్టెల పొయ్యి సంస్కృతి అనేది పోతూ వచ్చింది. ఇప్పుడు గ్యాస్ బండ్ల మీద, గ్యాస్ స్టవ్ల మీద ఆ వంటలు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం పల్లెల్లో కూడా గాడి తవ్వి, అంటే ఒక చిన్న గాడి కింద తవ్వి దాంట్లో పొలాలు పెట్టి పైన ఆ వంట సామాన్లతో వంట చేసినటువంటి పరిస్థితులు అయితే చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు హోటల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి స్పేస్ని యూజ్ చేసుకుని హోటల్ బయట వంట చేసి బహిరంగ కట్టెల పొలాలతో వాళ్ళు వంటలు చేసి వాటన్నింటినీ కూడా హోటల్లో సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి పరిస్థితి వస్తుందని వీళ్ళు కూడా బహుశా ఎప్పుడు వీళ్ళు చూస్తుండకపోవచ్చు. ఒకసారి ఇక్కడ వంట చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అడుగుదాం, ఏంటి ఎన్ని రోజుల నుంచి అంటే ఈ గ్యాస్ కొరత స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే పొజిషన్ ఏంటి అసలు? లేదు సార్, గత వారం 10 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది సార్. అంటే ముందుగా ఏమన్నా అనుకున్నారా, లేకపోతే గ్యాస్ రేటు పెరుగుతుంది, గ్యాస్ దొరకదో ముందుగానే ప్రిపేర్ అయిపోయారా? లేదు సార్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది సడన్గా వచ్చింది. అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియదు. దీని మీద ఆధారపడి ఒక 20 మంది పైగా ఉన్నాం మేము. పైగా మరి అందరం రోడ్డు పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏం చేయాలో తెలియక కట్టెల మీద, ఈ కట్టెల పొయ్యిల మీద పెట్టడం వల్ల ఈ కట్టెలు కూడా రేట్లు పెరిగాయి సార్. గ్యాస్తో పాటు కట్టెలు కూడా గుండు దగ్గర 15 నుంచి 20 కేజీ 15 నుంచి 20 రూపాయల మధ్యలో ఉంది సార్. ధర కూడా పెరుగుతుంది. అంటే ఒకటి ఇంతకుముందు గ్యాస్ కంటిన్యూగా ఉండేది, ఇప్పుడు గ్యాస్ దొరికే ఛాన్స్ లేదా? అసలు ఏమైనా అడుగుతున్నారా? అసలు కమర్షియల్ బండ్లు అన్నీ ఆప్షన్ నిలిపివేస్తారు సార్. అసలు కమర్షియల్ బండ్లు అసలు ఎక్కడ ఉండలేదు, లేవు, అసలు దొరకవనేస్తారు. ఎవరికి ఫోన్ చేసినా లేవు, స్టాక్ లేదు, రావట్లేదు, మేము ఏం చేయాలి అంటారు. ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, గ్యాసులు ఎవరు మాకు అందుబాటులో లేరు. అప్పటికి మేము ఏం చేయాలో తెలియక ఈ హోటల్ మీద ఒక 20-25 మంది ఉంటాం సార్, ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. మరి మా అందరూ పిల్లలు ఉన్నారు కదా, ఏం చేయాలో తెలియక మరి ఇంకా కట్టెలు పోయి పాత పద్ధతినే ఫాలో అవుతూ ఉంటాను. అందుకని అంటే ముందుగానే ఓనర్కి చెప్పేశారా మేము కట్టెల పొయ్యి మీద ఉంటాం, హోటల్ రన్ చేయమని చెప్పేసి? మరి గ్యాస్ లేదంటే ఏం చేద్దామంటే ఇంకేం చేస్తాం సార్. మరి ఇంకా కట్టెలు పోయే, ఎందుకంటే పాత పద్ధతిలో వెళ్ళిపోదాం. మనకెళ్ళి కొంచెం ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో కొంచెం కొనసాగిద్దాం. లేదంటే అందరం రోడ్డు పైన పడుతాం, అందరూ మరి రెంట్లు గట్టు కట్టుకోవాలి, మరి ఉపాధి సాగించాలంటే ఏదో పని చేయాలి కదని. అంతే సార్. ఇంక అంటే మనం చూడొచ్చు ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పనికి సంబంధించి అయితే, ఎందుకంటే జీవనాధారం ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని రోజులు గ్యాస్ అంటే ముఖ్యంగా చూస్తే కమర్షియల్లో గ్యాస్ బండ్లు ఇవ్వడానికి అటు అధికారులు కూడా సిద్ధంగా లేరు. ఇప్పటికే కమర్షియల్కి సంబంధించినటువంటి మొత్తం అంతా నిలుపుదల చేసినటువంటి పరిస్థితుల్లో హోటల్ రన్ చేయకుండా ఆపలేరు. దీని మీద ఆధారపడుతున్నటువంటి దాదాపుగా ఒక లెక్కను చూస్తే మనము 20 నుంచి 25 మంది వరకు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఉపాధి పోకుండా ఉండాలని హోటల్ మేనేజ్మెంట్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయంతో వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి ప్లేస్లో ఓపెన్గా కట్టెల పొయ్యిల మీద వంట చేస్తూ ప్రస్తుతం అయితే హోటల్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా వారం పైబడి నుంచే వీళ్ళు ముందస్తుగానే దీనికైతే సిద్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విధంగా గ్యాస్ అందుబాటులోకి రాదు, గ్యాస్ పెట్రోల్ కొంత కొరత ఏర్పడుతుంది అనేది అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో వీళ్ళంతా కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. ఒక్కొక్కరుగా వీళ్ళు దీనికి సంబంధించి కుక్ చేయడం, వండినటువంటి ఆహార పదార్థాలని హోటల్కి అయితే తీసుకెళ్ళి వచ్చే కస్టమర్స్ అందరికీ కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు మనం చూసేవాళ్ళము, అంటే హోటల్స్ కావచ్చు, టిఫిన్కి సంబంధించి కానీ భోజనాలకు సంబంధించి కానీ అన్నింటినీ కట్టెల పొయ్యిల మీదే వంట చేసినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో ప్రస్తుతం ఇదైతే రిపీట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా హోటల్స్ విశాఖలో చిన్న వాళ్ళు బళ్ళు మీద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న హోటల్స్ వాళ్ళు కమర్షియల్ గ్యాస్ బండలు లేక కొరత వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కట్టెల పొయ్యిల మీద కూడా కట్టెల రేట్లు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు వంట చేయలేక కస్టమర్స్కి ఫుడ్ అందించలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొందరు హోటల్ యాజమాన్యాలు అయితే ఈ విధంగా కట్టెల పొయ్యిల మీద వంట చేసి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.